కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో వేలాది మందితోన భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఈరోజు 11 సంవత్సరాల పరిపాలనలో ఈ దేశం ఉన్నటువంటి 100% మంది మధ్యతరగతి పేద ప్రజల యొక్క రోజువారీ వేతనాలు తగ్గిపోయి కనీస వేతనం అమలు కాక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఉంది. మరో పక్క 101%, 2% లేనటువంటి సంపన్నులు ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రపంచ స్థాయిలోనే టాప్ 10లో ఈరోజు సంపన్నులో మన యొక్క దేశం యొక్క కొంతమంది అక్కడ చేరడం జరిగింది. ఈ రోజు మోడీ ప్రభుత్వం ముఖ్యంగా కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు, కూలీలు పనిచేసినటువంటి జీరామ్జీ పేరుతోన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర ఈరోజు మోడీ చేస్తా ఉన్నాడు. జీరామ్జీ పేరుతోన కేంద్రం యొక్క వాటా గతంలో 90% నిధులు ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయిస్తే ఈరోజు 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, కేంద్రము 60% భరిస్తుందని చెప్పి కొత్త జీవో తేవడం జరిగింది. దీని ఫలితంగా గ్రామాల్లో కూలీలకు పని దొరకడం లేదు, కనీస వేతనం వాళ్ళకి రావడం లేదు, పని దినాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ రకంగా మొత్తము జీరామ్జీ పేరుతోన మహాత్మా గాంధీ పేరును కూడా కనుమరుగు చేసే ఒక కుట్ర ఈరోజు బీజేపీ చేస్తా ఉంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ స్థాయిలో ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ జీరామ్జీ పేరుని తొలగించి గతంలో ఉన్నటువంటి పాత పద్ధతిలో అమలు జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పథకం ఉందో యథావిధిగా కొనసాగించాలి. అదేవిధంగా ఉపాధి హామీకి 2,50,000 కోట్లు కేటాయించాలి. పని దినాలు 200 రోజులు పెంచాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ